నేను ఇంతకు ముందు ఒక వీడియో చూశాను. అందులో ఆ పర్సన్ ఏం చేశారంటే ఎగ్ వైట్స్ తోని ఒక ఆమ్లెట్ వేసుకున్నాడు. ఎగ్ యెల్లోలతోని ఒక ఆమ్లెట్ వేసుకున్నాడు. ఈ ఎగ్ వైట్స్ తోని వేసిన ఆమ్లెట్ ఏమో తను తినే ప్లేట్ లో వేసుకున్నాడు. ఆ ఎగ్ యెల్లోలతో చేసిన ఆమ్లెట్ ఏమో దీన్ని నేను వేస్ట్ చేయను. మా వీధిలో కుక్కలకు వేస్తా కనీసం అవైనా తింటే అని చెప్పేసి చెప్పాను. సో నేను షాక్ అయిపోయాను. ఎందుకు ఇతను అంత అలా చేస్తున్నాడు అనుకున్నాను. సో తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎగ్ లో ఫ్యాట్ కదా, అందులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే అతను ఎగ్ వైట్స్ ని తిని ఈ ఎల్లోల్ని వేస్ట్ చేయడం ఎందుకు, కుక్కలకు పెడతా అని చెప్పేసి చెప్పాడు. మీరు విచ్చలవిడిగా ఒక లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తినడం కంటే క్యాలరీస్ ని ఫాలో అవుతూ కొంచెం ప్రోటీన్ ఫైబర్ లాంటిది యాడ్ చేసుకొని తినడం చాలా గ్రేట్. కానీ అది సుపీరియర్ కాదు. ఎందుకంటే మీరు ఒక రోజుకు మీ బాడీకి ఎన్ని క్యాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నదానికంటే ఎంత న్యూట్రిషన్ ఇస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇచ్చే న్యూట్రిషన్ మీదనే మీ బాడీ హీల్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ అనేది ఒక హీలింగ్ ప్రాసెస్. ఏదో జస్ట్ మీరు తక్కువ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు, బట్ మీరు ఇన్నర్ గా స్ట్రాంగ్ అవ్వరు, మీ బాడీ హీల్ అవ్వదు. మీ బాడీ హీల్ అవ్వాలంటే మీరు క్యాలరీస్ కంటే ఎక్కువ న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయాలి. ఒకవేళ నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే నేను ఎగ్ వైట్ నైనా పడేస్తాను, కానీ ఎగ్ ఎల్లో మాత్రం అస్సలే పడేది. ఎందుకంటే ఒక ఎగ్ ఎల్లోలో విటమిన్ సి, ఒక 4-5 రకాల కొన్ని మినరల్స్ మిస్ అవుతాయే తప్ప మిగిలిన మన శరీరానికి కావాల్సిన 95-98% అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్ అన్ని ఎగ్ ఎల్లోలో దొరుకుతాయి. సో అంత మంచి ఫుడ్ ని కుక్కలకు పెట్టడం అంటే అది మీ పర్సనల్ చాయిస్, దానికి నేనేం చెప్పలేను. అలాగే కొందరికి డౌట్ ఉంటుంది, ఒక రోజుకి ఎన్ని ఎగ్స్ తినాలి, ఎన్ని ఎగ్స్ తింటే సేఫ్ కాదు అని ఉంటుంది. మీరు గూగుల్లో ఒకసారి మనం రోజు లిమిట్ లేకుండా తినే ఫుడ్స్ ఉంటాయి కొన్ని, ఇడ్లీ కావచ్చు, దోశ కావచ్చు, వడ కావచ్చు, బోండా కావచ్చు, ఉప్మా, ఒకసారి మీరు గూగుల్లో వీటిని న్యూట్రిషన్ వాల్యూస్ చూడండి. అసలు వీటిలో పెద్దగా అసలు ఏం న్యూట్రిషన్ ఉండదు, కానీ ఎగ్ న్యూట్రిషన్ వాల్యూ చూడండి. సో ఇంత న్యూట్రిషన్ ఇచ్చే దాన్ని మీరు ఎన్ని తినాలని డౌట్ పడుతున్నాడంటే, అంటే అది మీ తప్పు కూడా కాదు. అంటే మన బయట సో అలా స్కేర్ చేశారు, ఎగ్గేలో తింటే ఫ్యాట్, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని చెప్పేసి. సో మీరు ఎన్ని ఎగ్స్ తినాలనేది నేను ఎగ్జాక్ట్ గా చెప్పాను, కానీ నేను ఎన్ని ఎగ్స్ తింటా అనేది చెప్తాను. నేను నా బ్రేక్ఫాస్ట్ లో 7 to 8 ఎగ్స్ ఖచ్చితంగా తింటాను ప్రతిరోజు. అప్పుడప్పుడు నా దగ్గర నా చేతిలో డబ్బులు లేనప్పుడు నా ప్రతి మీల్ లో నేను ఎగ్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటాను. ఆ టైంలో నేను ఒక రోజుకి మోర్ దెన్ 16-18 ఎగ్స్ తింటాను. అది కంప్లీట్ గా ఫుల్ ఎల్లోతో పాటు తింటాను. నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందానో, క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంత మంచి సూపర్ ఫుడ్ ని మీరు మిస్ చేసుకోవద్దు.